హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లో విడుదలైంది. శివుని భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ డెవోషనల్ మూవీ అయితే ఆడియన్స్ను బాగా మెప్పించింది. ఇక మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవరామ్ కూడా ఓ స్పెషల్ రోల్లో కనిపించాడు కన్నప్ప చిన్నప్పటి పాత్రలో. అయితే ఈ క్రమంలోనే కన్నప్పలో అవరామ్ నటనకు గాను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లో తాజాగా అవార్డు దక్కింది. ఈ అవార్డుల వేడుకకు మంచు విష్ణు, వేరణిక దంపతులతో పాటు మోహన్ బాబు కూడా వచ్చాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అయితే ఇందులో విశేషమే ఉంది అనుకుంటున్నారా? అవరామ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి మేము ముందుకు తప్పకుండా వస్తానని ఇందులో చెప్పుకొచ్చాడు ఆ వీడియోలో. అయితే మంచు విష్ణు షేర్ చేసిన వీడియోను మంచు మనోజ్ కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాదు, తన అన్నను ట్యాగ్ చేస్తూ అభినందనలు అవరామ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, నువ్వు ఎప్పటికీ ఇలాగే మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలి నాన్న, ప్రత్యేకంగా నువ్వు విష్ణు అన్నతో పాటుగా నాన్నగారు మోహన్ బాబుతో అవార్డు అందుకోవడం చాలా స్పెషల్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ కుటుంబంలో ఎన్నో గొడవలు జరిగాయి కాబట్టి. ఇక ఈ పోస్ట్ను చూసిన మంచు అభిమానులందరికీ కూడా ఆనందానికి అవధుల్లేవనుకోండి. రక్త సంబంధం అలాంటిది, అన్నదమ్ములు ఇద్దరూ కలిసిపోయినట్టే అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా కన్నప్ప విడుదల సమయంలో కూడా సినిమా చూసిన మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సినిమా చాలా బాగుందని, తాను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగా వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే కన్నప్పలో తన అన్న మంచు విష్ణు ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని ప్రశంసలు కురిపించాడు కూడా. ఇక ఇప్పుడు మరోసారి మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ చేసిన పోస్ట్ పెట్టడంతో భయ్యా అంతా సర్దుకున్నట్లే అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.